ఇది బ్రౌన్ రైస్తో తయారు చేసిన పెరుగన్నం అండి. నైట్ వండేసి పారుకొని అన్నం పాలు నైటే కాగించుకోవాలండి. పాలు అన్నం నైట్ వండుకోవాలి. ఈ రెండు కొంచెం చల్లగా అయిన తర్వాత తొడుసుకు వేయాలండి. పెరుగు కొంచెం వేయాలి. వేడిగా ఉన్నప్పుడు వేయకండి, అసలు తోడుకోదు. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అప్పుడే వేసేయండి. బాగా పెరుగులో ఊరి బాగుంటుంది. ఈ పెరుగన్నం రోజు తినకపోయినా కనీసం వారంలో ఒకసారి అయినా తినండి. 2-3 సార్లు తినేటోళ్ళు 2-3 సార్లు తినండి. ఒకసారే తినేటోళ్ళు ఒకసారి తినండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి. ఈ ఊరిన అన్నము, పెరుగులో ఊరిన అన్నం ఉంటుంది చూడండి, అది చాలా టేస్ట్గానే ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఎవరు మిస్ కాకండి. ఎందుకంటే మనకి పెరుగు పెద్దగా తినడానికి చాలామంది ఇష్టపడరు. కొందరే ఇష్టంగా తింటారు. పెరుగు తినలేని వాళ్ళు ఇలా పెరుగన్నం పెట్టుకు తింటే చాలా బాగుంటుందండి. ఇందులో ఆవకాయ ముక్క కానీ కొద్దిగా కూర తాలింపు కానీ వేసుకు తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పెరుగులో ఊరిన అన్నం తింటే ఈ కడుపు లోపల ఉన్న పేగులకి చాలా బలమండి. పేగులు గట్టిపడతాయి, బలపడతాయి, బలహీనంగా ఉండవు. పెరుగన్నం తినడం వల్ల కడుపుకు కలిగిన రోగాలు ఏమన్నా ఉంటే తగ్గుతాయి. గుడ్ ఫుడ్ అండి ఇదైతే. ఇప్పుడు శీతాకాలం కదండి, రోజు తినలేరు. అందుకని వారంలో 2 సార్లు తినండి. ఎండాకాలం అయితే ఇంక రోజు తినొచ్చు. చల్లగా బాగుంటుంది. అందుకని ఫుడ్ ఎవరు మిస్ కావద్దు. ఇది చాలా గుడ్ ఫుడ్ అండి. పిల్లలకు కూడా చాలా మంచిది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, యంగర్స్ అందరికీ కూడా చాలా మంచిది. డ్యూటీలకు వెళ్ళేదాడు ఈ పెరుగన్నం ఇంటికాడ తినడానికి టైం లేకపోతే ఒక బాక్స్లో వేసుకొని వీలైతే పట్టుకెళ్ళి తినండి. ఆరోగ్యానికి మంచిదండి. ఈ పెరుగన్నం ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. నేనైతే ఫుడ్ తినమని చెప్తాను. చాలా హెల్త్కి మంచిది.